జానకి జానకి నీకేమైనా సౌండ్ వినపడిందా? అబ్బా ఏమిటండి మీ గోల? గోల కదే, పైన పెంకులు ఎదుగుతున్నాయి. దొంగడేమో. దొంగలేడు ఏం లేదు, మీరేదో కలగని ఉంటారు, పడుకోండి. అంతేనటావా? కలగదే, నిజంగా దొంగే. అవునండి, దొంగే. లేవండి. రే, పడుకోరా. ఎవరో దొంగ పిల్లాడు. అటు వచ్చాడు రా, దొంగ. పడుకోండి. అడుగు పరిగెత్తున్నాడు. రే విష్ణు, నువ్వు అటెళ్ళు. అలాగే అన్నయ్య, ఇంట్లోకి వెళ్తున్నావు. అయ్యో, రేయ్, వాడు ఇటు పారిపోతున్నాడు, రండి. ఆగరా, నువ్వు అటెళ్ళరా. ఉంటుంది. ఎక్కడ వీడు? ఒరేయ్, చీకట్లో ఏమిట్రా, ముందు లైట్ వేయండి. అడుగునయ్యా. ఏరా, ఎంత ధైర్యం రా నీకు? ఇంత మందున్న ఇంట్లోకి దొంగతనానికి వస్తావా? నిన్ను ఏంట్రా ఇది? ఆ రక్తం ఏంటి? పైనుంచి దూకితే దెబ్బలు తగలవా ఏంటి? ఓరి మొద్దు వెధవా, చూసుకుని కదరా దూకాలి. రే చూస్తారేంట్రా, టెన్షన్ పెట్టండి. అలాగే నాన్న. వద్దండి, ఇవన్నీ నాకు అలవాటే. దొంగతనం చేయడం అందరూ సులువు అనుకుంటారు, కానీ చాలా కష్టమయ్యా. పాపం వీడికి ఎక్కిళ్ళు వస్తున్నాయే, మంచినీళ్ళు పెట్టండి. ఈ మామూలు ఎక్కిళ్ళు కాదయ్యా, ఆకలి ఎక్కిళ్ళు. అన్నం తిని 4 రోజులైంది. మాలాంటి వాళ్ళు దొంగతనం ఎందుకు చేస్తారయ్యా? ఈ పొట్ట కోసమేగా. మరి నీ పొట్ట చూస్తే అలా అనిపించట్లేదే? ఇది పొట్ట కాదయ్యా, ఒట్టి గ్యాసు. ఓర్ని, ఆ ట్రబుల్ నీకు కూడా ఉందా? నీకు ఉందా గ్యాసు? ఏమిట్రా చూపు? అన్నం పెట్టారుగా, తిను. ఎలా తినమంటారండి? 2 చేతులు కట్టేసి. రే కట్లు పండ్రా. ఇప్పట్రా, ఇప్పండి. అబ్బా, మెల్లగా మెల్లగా తినరా, గొంతుకు అడ్డం పడుతుంది. చికెన్ మటన్ లాంటివేమీ లేవా అమ్మా? సరేనండి, దీంతో అడ్జస్ట్ అవుతాను. నీ పేరేంటి? ఆంజనేయులయ్యా. ఇలా దొంగతనం చేసి తన్నులు తినే బదులు బుద్ధిగా పని చేసుకోవచ్చుగా. దొంగోడికి పని ఎవరిస్తారయ్యా? నేను ఇస్తాను. 2 పూట్ల భోజనం, ఉండటానికి చోటు, 1000 రూపాయలు జీతం. ఒళ్ళొంచి పని చేస్తావా? చెయ్యనయ్యా. ఆ? ఇక చస్తే దొంగతనం చెయ్యనయ్యా, మీ పాదాల మీద ఒట్టు. పాలు ఎంత చిక్కగా ఉన్నాయో. అంత తన్నుతున్నావేంటి? నువ్వేదో తిక్క పని చేసి ఉంటావు, అందుకే తన్నుంటది. నేనేం చేశానండి? పాలు పిండానంతే. అంతేనా? అంతేనా అంటే అందులో కొంచెం నీళ్లు కలిపాను. అది విషయం. మా ఇంటి ముందు చల్లే కళ్ళాపిలో కూడా కల్తీ ఉండదు. అవునండి అయ్య గారు, ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఆడవాళ్ళు చేయాల్సిన పనులన్నీ మగాళ్లే చేస్తున్నారు. ఇంటెడు చాకిరీ చేస్తున్నారు, ఇంటి ముందు ముగ్గులు కూడా పెడుతున్నారు, ఆఖరికి అమ్మగారి లంగాలు చీరలు కూడా ఉతికిస్తున్నారు. ఇవన్నీ ఆడవాళ్లేగా చెయ్యాలి. రేయ్, అంజిగాడు ఏదో అడుగుతున్నాడు, చెప్పండి రా. బాబులు, నాకు మాట చెప్పండి, అన్నయ్య గారు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఆయన ఇంకా పెద్ద మనిషి కాలేదు. అయ్యయ్యో, పాలన్నీ నేలపాలైపోయాయే. చూసుకోలేదురా. ఊరుకోండమ్మా,
ఇంట్లో 24 గంటలు అటు ఇటు తిరిగేవాళ్ళు మీరు చూసుకోకపోవడం ఏంటి? ఏదో ఆలోచనలో ఉండుంటారు. నాకేముంటాయి రా ఆలోచనలు? ఎందుకుండదమ్మా, ఇంట్లో పెళ్లికి ఎదిగిన కొడుకులు 4 ఉంటే ఇంటి ముందు ముగ్గు పెట్టే కోడల పిల్ల లేదే అని ఏ తల్లికుండదు? నిజమేరా, నాకొక మంచి కోడలిగా, మా రాఘవకి చక్కటి భార్యగా, వాడి తమ్ముళ్ళకి మంచి వదినగా రావాల్సిన పిల్ల ఈ పాల గ్లాసులో నా చేయి జారిపోయింది. ఈ డిజైన్ చూసి పెళ్లి కొడుకు ఫ్లాట్ అయిపోతాడే. ముక్కయ్యరా ఏంట్రా పెళ్లి కొడుకుతో పేకాడుతున్నారు? పాతికి డబ్బులు గుంజుదామనరా. అంతే అంటారా? అంతే మరి. ఇంక అయిపోయాడు. ఏ కవిత, కొంప మునిగిందే, పద్మ వచ్చేసింది. రే పూలన్నీ సర్దండి రా. ఐఎమ్ సారీ. సారీయా? అందమైన మై డాష్ కొడితే సారీ చెప్తున్నావు? ఏ కాలు మనిషివియా నువ్వు? ఏం చెప్పేవే? హాయ్ కొత్త పెళ్లి కూతురా, హౌ ఆర్ యు? ఏంటి నువ్వొచ్చావు? నా పెళ్లి విషయం నీకు చెప్పొద్దని మీ అమ్మతో చెప్పాను కదే. పిలిస్తే ఎవరైనా వస్తారు, పిలవకుండా రావడంలోనే చాలా థ్రిల్ ఉంది. బై ద బై, ఎక్కడ నీ కాబోయే మొగుడు? నీకు దండం పెడతానే, సీను చాలా మంచివాడే. నో ఛాన్స్. ముందు అతని ర్యాగింగ్ చేసి టెస్ట్ చేసి నీకు సూట్ అవుతాడో లేదో చూడాలి. ఏ, వద్దే ప్లీజే. ఆహా, ఏ ఓవర్ యాక్టింగే. మరి మనందరం కలిసి ఆ గీత మొగుడిని టీస్ చేసినప్పుడు ఈ మాట అనలేదేమ్మా? ముందు నేను అర్జెంట్ గా ఫ్రెష్ అప్ అవ్వాలి. వస్తా. పద్మ, అదేం పద్మ కుదరదు. అయిపోయాడే. ఏంట్రా ఇంకా బుగ్గ మీద చుక్కపెట్టలేదు? పెళ్లి రాత్రి కదరా, అప్పుడే ఎందుకని? ఆలస్యం చేయకరా, అసలే అందరు నన్నే పెళ్లి కొడుకు అనుకుంటున్నారు. ప్లీజ్ రా. పెళ్లి కొడుకు ఆ అబ్బాయే, లక్షలాస్తి ఒక్కడే కొడుకు. ఎంతైనా మన కవిత అదృష్టవంతురాలే. ఓహో, పెళ్లి కొడుకు ఇతనేనా? బానే ఉన్నాడు. ఓ పట్టు పడితే సరి. ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి మళ్ళీ గుద్దడానికి వచ్చారా? సరే గుద్దండి. చిచి, అది కాదండి. పెళ్లి కదా, ఇంకా ఈ డ్రెస్ లోనే ఉన్నారేంటి? ఓ అదా, ముహూర్తం రాత్రిపూట కదా, అప్పుడు మార్చుకుందామని. ఆహా, అది కాదు. ఓ అర్థమైంది, అది- టాయిలెట్ కా. మీరు వెళ్ళండి, లేడీస్ ఫస్ట్. ఆ, చిచి, నేను వచ్చింది అందు కాదు. దేనికి? మీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఏంటి ఇక్కడ? ఇక్కడ బాగోదు, అటెళ్ళు మాట్లాడుకుందాం రండి. ఇప్పుడు ఇరికించేస్తాను వేయండి. ఇప్పుడు చెప్పండి. అది ఉమ్, మీరు ఆ. చాలా అందంగా ఉన్నారు. అవునా? థ్యాంక్స్. మరి నేనెలా ఉన్నానో చెప్పరా? ఫస్ట్ టైం గుద్దినప్పుడు యావరేజ్ అనిపించింది, ఇప్పుడు అబౌవ్ యావరేజ్. అంతేనా? అంతేనా అంటే ముందర అనిపించింది, ఇప్పుడు చూడగా బాగానే అనిపిస్తుంది నాకు. హా, బాగుంటే ఏ లాభం లేండి. మీరు నన్ను పెళ్లి చేసుకోలేరుగా? ఏ మీకేమైనా అంటు వ్యాధులు ఉన్నాయా? చిచి, అది కాదు. ఓ మీకు పెళ్లి ఫిక్స్ అయిపోయిందా? అరే లేదు, వేకెన్సీ ఉంది. ట్రై చేస్తారా? ఆ, ఆ, ఇంత సడన్ గా అడిగితే ఏం చెప్పాలో తెలియట్లేదు. అంటే నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఆ, మ్, కాసేపట్లో పెళ్లి చేసుకోబోతూ ఏ సిగ్గు ఒలగపోస్తున్నావురా? హలో ఏంటండి అలా ఉండిపోయారు? ఏ లేదండి. అయ్యో అయ్యో, కాలు పట్టుకోలేదు, నేను పెళ్లి చేసుకుంటాను కదా, ప్లీజ్ వద్దు. కాల్ జారాను. ఆ, కాల్ సారా? ఏంటండి? ఆ, చిచి, కాల్ జారడం అంటే అది కాదు, స్లిప్ అయ్యాను. ఓ నేను మీకు సపోర్ట్ ఇస్తాగా. ఆ, ఓకే. జీవితాంతం ఇస్తారా? ఇస్తాను. ఇంతకీ మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? నీ పెళ్లి నేను చేయిస్తాగా. మా వాళ్ళతో మాట్లాడి వచ్చి చెప్తా. కొంచెం త్వరగా అడిగేస్తాండి. పిచ్చి కవిత వీడిని శ్రీరామచంద్రుడు అనుకుంటుంది. ఏమండి వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే. కొంచెం పొట్టిగానే మిగతా అంతా ఓకే. ఏమిటమ్మా నువ్వు అనేది? అవును అంకుల్, పెళ్లి కొడుకు అస్సలు మంచివాడు కాదు. నాన్న దీని మాటలు నమ్మకండి. ఏ నువ్వు ఉండవే. అంకుల్ కావాలంటే ప్రూవ్ చేస్తాను, నాతో రండి. హాయ్. అరే ఏమైపోయారండి? మీకోసం ఎదురు చూస్తున్నాను. మీ వాళ్ళతో మాట్లాడారా? మాట్లాడాను, కానీ మీరు నన్ను చేసుకుంటారంటే ఎవరూ నమ్మడం లేదు. చెప్పండి, వాళ్ళు నమ్మించడానికి నేనేం చేయాలో చేసేస్తాను. మీరు ఆ, నలుగురిలో చేయకూడనిది ఒకటి చేయాలి. ఆ? చేయకూడదు చెయ్యాలా? అదేంటి? ఆ,
మీరు నన్ను గట్టిగా కౌగలించుకోవాలి. ఆ? కౌగిలించుకోవాలా? గొడవలు అయిపోతాయండి. లేకపోతే మా వాళ్ళు నమ్మరు. ఆ? తప్పదా? తప్పదు, ఓ, కౌగలించుకోండి. ఇలా అందరి ముందు కౌగిలించేసుకుంటే నువ్వు కంగారు పడుకు, నేను కనుక్కుంటాగా. అంతే అంటావా? అంతే. అంతేనా? కౌగిలించుకోండి. అరే, అరే, ఏంటి అరుస్తున్నావు? అరుస్తున్నావేంటి? నువ్వేగా కౌగిలించుకున్నావు? రండి, రండి. ఏంటి? వదలు, అరే, వదలు. చూసారా, నేను చెప్తే మీరెవరూ నమ్మడం లేదు. ఇప్పుడేనా అర్థమైందా? అర్థమైందే, అతనంటే నీకు ఇష్టమని. ఇష్టమా వంకాయ? నేను పెళ్లి కొడుకు క్యారెక్టర్ బయట పెట్టాలని కౌగిలించుకోమన్నాను, కానీ అతను పెళ్లి కొడుకు కాదుగా. కాదా? ఆ? నువ్వే మనిషివయ్యా. నేను వాటేసుకోమంటే వాటేసుకోవడమేనా? నేను పెళ్లి కొడుకుని కాదని చెప్పొచ్చుగా. పెళ్లి కొడుకులు వాటేసుకునే దిక్కుమాల అలవాటు నీకుందని నాకేం తెలుసు? నిన్ను ఆ, ఏంటి నిన్ను? ఏయ్, నాకు నువ్వే ఇదంతా తెలియదు. చేసావా? నోరు మూసుకో. ఆపండిరా మీ బావమరదల సరసాలు. బావా మరదలు. ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నావు? మీ శేషగిరి మామయ్య పెద్ద కూతురు పద్మ.